చనిపోయిన నా భార్య తిరిగొచ్చింది. ఈ విషయం నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. నేను చెప్పబోయే సంఘటన నిజంగా నాకు జరిగినదని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఈ కథలోని ప్రతి క్షణం ఇప్పటికీ నన్ను నిద్రపోనివ్వదు. నా పేరు కార్తీక్. నేను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మా నాన్నలు కడప దగ్గర మా ఊరిలో ఉంటారు. జాబ్ కారణంగా నేను హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉండేవాడిని. 2 ఏళ్ల క్రితం నా భార్య స్వాతి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. స్వాతి నాకు భార్య మాత్రమే కాదు, నా ప్రపంచం, నా సంతోషం, నా భవిష్యత్తు అన్నీ ఆమెనే. ఆమె నవ్వితే ఇల్లు మొత్తం వెలిగిపోయేది. ఆమె లేకుండా ఒక్క రోజు కూడా ఊహించుకోలేకపోయేవాడిని. కానీ విధి ఒక్క క్షణంలో అన్నీ లాక్కుంది. ఒక వర్షపు రాత్రి మేమిద్దరం బైక్పై ఇంటికి వస్తున్నాం. రోడ్డు పూర్తిగా తడిసిపోయింది. ఎదురుగా వచ్చిన ఒక లారీ అదుపు తప్పి మా వైపు దూసుకొచ్చింది. నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. స్వాతి అక్కడికక్కడే చనిపోయిందని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను బతికేది శరీరంతో మాత్రమే, మనసు మాత్రం అప్పుడే చనిపోయింది. అందరూ నన్ను ముందుకు సాగమన్నారు. కానీ ఎలా? ప్రతి మూలలో ఆమె జ్ఞాపకమే కనిపించేది. ఆమె ఫోటోలు, ఆమె మెసేజులు, ఆమె వాయిస్ నోట్స్ అన్నీ అలాగే ఉంచుకున్నాను. ఈ విషయం అమ్మా నాన్నలకు ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నాను. కానీ వాళ్ళు భయపడతారని, నన్ను మానసికంగా బలహీనపడ్డానని అనుకుంటారని ఎప్పుడూ చెప్పలేదు. స్వాతి చనిపోయి నెల రోజులు గడిచింది. ఒక రాత్రి సరిగ్గా 2:13 నా బెడ్రూమ్ తలుపు నెమ్మదిగా క్రీక్ అంటూ తెరుచుకుంది. నేను ఒక్కసారిగా లేచాను. గాలి వల్ల అయి ఉంటుంది అనుకున్నాను. తలుపు మూసి మళ్ళీ పడుకున్నాను. అప్పుడే నా చెవికి దగ్గరగా ఎవరో చాలా నెమ్మదిగా గుసగుసలాడారు. కార్తీక్! ఆ గొంతు స్వాతిదే. నేను ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచాను. లైట్ ఆన్ చేశాను. గదిలో ఎవరూ లేరు. ఆ తర్వాత ప్రతి రాత్రి అదే జరిగింది. సరిగ్గా 2:13 మొదట గొంతు వినిపించేది, తర్వాత అడుగుల శబ్దం. ఆ తర్వాత నా మంచం పక్కన ఒక స్త్రీ ఆకారం కనిపించడం మొదలైంది. పొడవాటి జుట్టు, చీకట్లో నిలబడి నన్నే చూస్తూ ఉండేది. మొదట భయపడ్డాను. కానీ ఒకరోజు ఆమె ముఖం కనిపించింది. అది స్వాతి, నా స్వాతి. ఆమె నెమ్మదిగా నవ్వింది. నేనే కార్తీక్ అంది. ఆ క్షణం నాకు భయం కన్నా ఆనందం ఎక్కువైంది. ఆమె నిజంగానే తిరిగి వచ్చిందని నమ్మడం మొదలుపెట్టాను. రోజులు గడిచాయి. ప్రతి రాత్రి ఆమె వచ్చేది, నాతో మాట్లాడేది. నేను ఆఫీస్లో జరిగిన విషయాలు చెప్పేవాడిని. ఆమె నిశ్శబ్దంగా వినేది, కొన్నిసార్లు నవ్వేది. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. కానీ నెమ్మదిగా కొన్ని విచిత్రమైన విషయాలు గమనించాను. ప్రతి ఉదయం నా శరీరంపై గోర్లు గీసినట్లుగా గాయాలు కనిపించేవి. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎవరో నా మెడ దగ్గర ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపించేది. ఇంట్లో ఉన్న అద్దాల్లో నా వెనుక స్వాతి ప్రతిబింబం కనిపించేది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. ఒక రాత్రి నేను ధైర్యం చేసి అడిగాను, స్వాతి, నువ్వు నిజంగానే స్వాతివేనా? ఆమె వెంటనే నవ్వడం ఆపేసింది. గది ఒక్కసారిగా చల్లబడిపోయింది. అలా ఎందుకు అడుగుతున్నావు అంది. ఆ గొంతు స్వాతి గొంతులా లేదు. ఆ రోజు నుంచి ఆమె ప్రవర్తన మారిపోయింది. ప్రతి రాత్రి ఒకే మాట చెప్పేది, నువ్వు నాతో రావాలి, నన్ను ఒంటరిగా వదిలేకు, మనిద్దరం కలిసి ఉండాలి. మొదట అర్థం కాలేదు. కానీ తర్వాత ఆమె ఉద్దేశం తెలిసింది. ఆమె నన్ను చంపాలని చూస్తోంది. ఒక రాత్రి 2:13 ఆమె మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. కళ్ళు నల్లగా మారిపోయాయి. పెదవులు అసహజంగా చీలిపోయాయి. ముఖం మొత్తం వంకరగా ఉంది. అది స్వాతి కాదు. స్వాతి రూపంలో ఉన్న ఇంకేదో. లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయి. గదంతా చీకటిగా మారిపోయింది. నేను తలుపు వైపు పరిగెత్తాను. కానీ తలుపు తెరుచుకోలేదు. వెనుక నుంచి టక్ 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 అంటూ అడుగుల శబ్దం వినిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళందే ఉంటుంది. ఆమె 4 కాళ్లపై నడుస్తూ నా వైపు వస్తోంది. మెడ పూర్తిగా వెనక్కి తిరిగిపోయింది. కళ్ళు నల్లగా మెరిసిపోతున్నాయి. నోటి నుంచి నల్లటి ద్రవం కారుతోంది.
ఆమె నా దగ్గరకు వచ్చి, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" అంది. "అయితే నాతో చనిపో" అంటూ నా మెడను బిగించి పట్టుకుంది. నాకు ఊపిరి ఆడడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. చుట్టూ అంతా చీకటి. అప్పుడే నా ఫోన్ నేలపై పడిపోయింది. స్క్రీన్ వెలిగింది. స్వాతితో నేను తీసుకున్న ఒక పాత వీడియో ఆటోమేటిక్గా ప్లే అవ్వడం మొదలైంది. వీడియోలో స్వాతి నవ్వుతోంది. ఆమె కెమెరా వైపు చూసి చెప్పింది, "ఎప్పుడైనా నేను లేకపోతే నన్ను గుర్తు చేసుకుని ఏడవకు. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. సంతోషంగా బతుకు." ఆ మాటలు గదిలో మారుమోగాయి. అప్పటి వరకు నన్ను పట్టుకున్న ఆ ఆకారం ఒక్కసారిగా ఆగిపోయింది. దాని ముఖం మారడం మొదలైంది. భయంకరమైన రూపం క్రమంగా మాయమైంది. కొన్ని క్షణాల పాటు నిజమైన స్వాతి ముఖం కనిపించింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు. ఆమె నన్ను చూసి నవ్వింది. "ఇది నేను కాదు, కార్తీక్" అంది. "నువ్వు నన్ను వదలలేకపోయావు. నీ బాధ, నీ ఒంటరితనం, అదే దీనికి రూపం ఇచ్చింది. ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వు" అంది. ఆ మాటలు చెప్పగానే ఆమె శరీరం నెమ్మదిగా పొగలా కరిగిపోవడం మొదలైంది. ఆ తర్వాత పూర్తిగా మాయమైపోయింది. గది మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. అది జరిగి 6 నెలలు అయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ కనిపించలేదు. నేను మళ్ళీ సాధారణ జీవితాన్ని ప్రారంభించాను. అన్నీ ముగిసిపోయాయని అనుకున్నాను. కానీ కథ అక్కడితో ముగియలేదు. 3 రోజుల క్రితం పాత ల్యాప్టాప్లో ఉన్న ఫోటోలు చూస్తున్నాను. అప్పుడు ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో నేనెప్పుడూ తీయలేదు. అది నా బెడ్రూమ్ ఫోటో. నేను నిద్రపోతున్నాను. ఫోటో తీసిన తేదీ మొన్న రాత్రి. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే నా మంచం పక్కన నిలబడి ఉన్న ఆ మహిళ స్వాతి కాదు. నేను జీవితంలో ఎప్పుడూ చూడని ఒక మహిళ. ఆమె ముఖం అసహజంగా తెల్లగా ఉంది. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె నేరుగా కెమెరా వైపు చూస్తూ నవ్వుతోంది. స్వాతి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా వంతు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి సరిగ్గా 2:13కి నా బెడ్రూమ్ తలుపు మళ్ళీ నెమ్మదిగా తెరుచుకుంటోంది. ఈ కథను నేను రికార్డ్ చేస్తున్న ఈ క్షణంలో కూడా గడియారం 2:12 చూపిస్తోంది. మరొక నిమిషంలో ఆ తలుపు మళ్ళీ తెరుచుకుంటుంది. ఈసారి అక్కడ ఎవరు ఉంటారో నాకు కూడా తెలియదు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్లో ఇలాంటి మరెన్నో భయానక, ఆసక్తికరమైన కథలు మీకోసం ఉన్నాయి. మా కథలు నచ్చితే దయచేసి వీడియోకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.